హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బయట మిక్సర్ కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే గార్లిక్ మిక్సర్ని అయితే ఇలా రెడీ చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే ఒక్కసారి చేసుకున్నామంటే ఒక 20 డేస్ వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి. అలాగే రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. వేసుకున్నాక ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. ఇవన్నింటిని బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనెని తీసుకోండి. ఇందులో పిండిలో అయితే 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. వేసుకొని మిగతా నూనెను పక్కన పెట్టండి. ఈ పిండి మొత్తానికి ఆయిల్ పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. మరీ లూజుగా కలుపుకోకూడదు, అలానే మరీ టైట్గా కూడా కలుపుకోకూడదు. ఇలా చూపిస్తుందని చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ పక్కన పెట్టాం కదా, ఆ స్పూన్ ఆయిల్ ఇప్పుడు వేసేయండి. వేసేసి మొత్తం కలుపుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా, అలాగే మనం ఏ బౌల్లో అయితే కలుపుకుంటున్నామో ఆ బౌల్కి కూడా అతుక్కోకుండా చక్కగా కలిసిపోద్ది. ఇలా కలుపుకొని దీన్ని అయితే కనుక ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మురుకులు కొట్టం చిన్నదనుకుంటే, లేదు అనుకుంటే ఒక మురుకులు కొట్టడానికి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక సన్నగా ఉన్న పూసనైతే తీసుకోండి. నాకు ఇక్కడ కాస్తంత లావు పూస దొరికింది. మరి సన్నగా ఉన్నదాకైనా చాలా బాగుంటుంది. అలా ఈ మురుకులు గొట్టంలో ఈ పిండి మొత్తాన్ని పెట్టేయండి. మురుకులు గొట్టానికి నూనె అది ఏమీ రాయవలసిన అవసరం లేదు, ఆల్రెడీ పిండికి నూనె పట్టించాం కాబట్టి. ఇలా తర్వాత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసినాక ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో మనం ఇలా ప్రెస్ చేసి పెద్ద జంతికలాగా అయితే వేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా వేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసేసినాక హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారం అది ఏమీ లేదు కదండి, పెద్దగా కలర్ ఏమీ రాదు. కాకపోతే మనం వేసినప్పుడు ఆయిల్ బబుల్స్గా ఉంటుంది కదా, ఫ్రై అయినాక ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ స్టేజ్లో అయితే దీనిని అటు ఇటు తిప్పుకుంటూ ఈ స్టేజ్లో పక్కకు తీసేసుకోవాలి. మరీ మాడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవద్దు. ఇలా కంప్లీట్గా ఆయిల్లో నుంచి తీసేయండి. ఇంకా ఏవైనా చిన్న ఉండిపోతే కనుక వాటిని కూడా తీసేయండి. లేదంటే నెక్స్ట్ది వేగేలోపు ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రెండోది కూడా ఇదే విధంగా మీకు ఎన్నైతే అన్నీ ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక పావు కప్పు వరకు అయితే పల్లీలు తీసుకోండి. ఆ పల్లీలు నేను ఇలా జల్లీల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈజీగా అంటే దేవుకునే పని లేకుండా ఫ్రై అయిపోతాయి. వీటిని స్పూన్తోని మాడిపోకుండా, పల్లీలు మాడిపోకుండా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే కనుక ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. పల్లీలను అయితే గుర్తుపెట్టుకోండి, అస్సలు మాడిపోకూడదు. నెక్స్ట్ అదే పావు కప్పుతో అయితే పుట్నాల పప్పు, వేపిన పప్పు అంటాం కదండి, దానిని తీసుకోండి. దీనిని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పుట్నాల పప్పు చాలా ఈజీగానే ఫ్రై అయిపోద్ది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నేను చెప్పే విధంగానే ఇవి కూడా మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. నెక్స్ట్ అదే దాంట్లో ఒక గుప్పెడు వరకు అయితే ఒక పావు కప్పు వరకు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. దీనిని కూడా ఒక పక్కన తీసేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈలోపే మనకి ఇవన్నీ చల్లగా అయిపోతాయి. దీనిని కాస్త సేవ్ లాగా అయితే చేసుకోండి. పెద్ద జంతికల్లా వేసుకున్నాం కదా, ఇలా కాస్త 2 చేతులతో ప్రెస్ చేసిస్తే ఇలా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ అయితే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నింటినీ వేసేయండి. వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు తొక్క తీసిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఒక ఫుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గ కారాన్ని. అలాగే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ అక్కడ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. వేసుకొని మిక్సీ జార్లో వాటర్ లేకుండా కాస్త అవసరం అనుకుంటే కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని 1 స్పూను 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకొని ఆ నూనెలో పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి.
అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత దానిని తీసుకొచ్చి ఈ సేవ్లో కలిపేయండి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఈ సేవ్ అనేది సాఫ్ట్గా అయిపోద్ది. కరెక్ట్గా సరిపడా వేసుకోండి. వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. టేస్ట్ ఉంటుందండి నిజంగాను, ఎక్కడ మనకి దొరకదు అంత అద్భుతమైన టేస్ట్. ఒక్కసారి చేసుకున్నామంటే ఒక 15-20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.